సో ఈ క్లాస్లో మనం లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ గురించి చూద్దాము, రైట్? సో వాట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్? ఎనీ ఫార్మాట్ ఆర్ ఎనీ ఎగ్జాంపుల్ ఫర్ ద లీనియర్ ఈక్వేషన్? హౌ వీ కెన్ సే ద పర్టికులర్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ఎ లీనియర్ ఈక్వేషన్? ఎస్, ఎనీవన్? Combination of variables and constants. Combination of variables and constants is a linear equation. Any example? Ax plus by plus c. Okay. Any other answer? ఓకే, సో లీనియర్ అంటే మనకి ఇక్కడ డిగ్రీ అనేది 1 అన్న, రైట్? వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్ దేర్ ఇన్ దట్ ఈక్వేషన్, దట్ డజంట్ మ్యాటర్, రైట్? The degree of that variable, whatever you are considering, whether it is x, y, z, m, whatever it is, the power of or the degree of that variable must be equal to what, ma? 1, right? So that type of equations is called linear equation, right? సో ఇక్కడ మనకి ఈ లీనియర్ ఈక్వేషన్ ఎందుకు వచ్చిందంటే కనుక మ్యాట్రిసెస్ యొక్క మేజర్ అప్లికేషన్ పార్ట్ అనేది, మ్యాట్రిసెస్ యొక్క మేజర్ అప్లికేషన్ పార్ట్. సో ఏంటంటే ఇక్కడ మనము లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? లీనియర్ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో ఒక ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఫైండింగ్ ద వాల్యూస్ ఆఫ్ దట్ వేరియబుల్స్ దట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద పర్టికులర్ ఈక్వేషన్ ఆర్ మేబీ ద గ్రూప్ ఆఫ్ ఈక్వేషన్స్. ఒక పర్టికులర్ ఈక్వేషన్ కి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కానీ ఓన్లీ ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూని కానీ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ వాల్యూ అయితే ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో దాన్ని కనుగొనడానికి ఇక్కడ సొల్యూషన్ అంట. మేబీ ఇట్ ఈస్ ఓన్లీ 1 ఈక్వేషన్ ఆర్ 2 ఈక్వేషన్స్ ఆర్ 3 ఈక్వేషన్స్ ఆర్ మేబీ 4 ఈక్వేషన్స్. దట్ ఈస్ సో ఎన్నైతే గ్రూప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తారో ఖచ్చితంగా అన్ని సాటిస్ఫై అవ్వాలి మనం అయితే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ మనకి ఈ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి 1 ఆర్ 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఆ క్వశ్చన్స్ మోడల్ కూడా ఏదో చెప్తాను. మనకి ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే గిన లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి, సెట్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో కనుక్కోమంటాడు. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. సో లైక్ నో సొల్యూషనా, లేకపోతే యూనిక్ సొల్యూషనా, లేకపోతే ఇన్ఫినిటీ మెనీ సొల్యూషనా. 3 కేసెస్ పాసిబుల్ అన్న. సొల్యూషన్ అసలే లేదా, లేదా ఒక సొల్యూషన్ ఉందా, లేదా మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయా. 3 కేసెస్, రైట్? ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఏమొస్తుందంటే ఇన్ కేస్ ద సొల్యూషన్ ఈస్ ఎగ్జిస్ట్, మ్యాక్స్ టు మ్యాక్స్ సెకండ్ క్వశ్చన్ లో ఆల్ క్వశ్చన్స్ కి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయ్యే వాటి ఇస్తాడు నాన్న, ఆ ఈక్వేషన్స్ ఇస్తాడు, రైట్? సో యూ నీడ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దట్, మేబీ యూజింగ్ matrix inversion method or Cramer's rule or Gauss-Jordan method, or the fourth method is very cheap and easiest way by substituting the options, right? So these are the 2 types that is coming in this linear equations. Now here these linear equations are further divided into 2 types. Now see what are those. Let a1x plus b1y plus c1z is equal to 0, a2x plus b2y plus c2z is equal to 0, a3x plus b3y plus c3z is equal to 0 be the system of homogeneous linear equations. చూడనా, సింపుల్ ఒకటే గుర్తు, ఈజ్ ఈక్వల్ టు 0 ఉండి ఇలాంటి ఈక్వేషన్స్ ఇస్తే గన వాటిని మనము హోమోజీనియస్ అంటారు నాన్న. ఇన్ కేస్ if you see in the differential equations as well, so d of y is equal to 0 ఉంటే గిన వాటిని హోమోజీనియస్ అంటాము. ఈజ్ ఈక్వల్ టు సమ్ క్యాపిటల్ ఎక్స్ వేర్ దిస్ క్యాపిటల్ ఎక్స్ ఈస్ ఎక్స్ పవర్ ఎం ఆర్ ఈ పవర్ ఏఎక్స్, ఆ విధంగా ఉంటే గిన వాటిని ఏమంటాము నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం, రైట్? సో ఇలా ఈక్వల్ టు 0 ఉంటే గిన దాన్ని హోమోజీనియస్ అంటాము. సో ఇక్కడ నేను 3 ఈక్వేషన్స్ కన్సిడర్ చేసుకున్నాను. హియర్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 ఆర్ సమ్ కాన్స్టాంట్స్ ఆర్ మేబీ 0 యాజ్ వెల్, రైట్? సో ఇక్కడ ఏదైనా ఉండొచ్చు నాన్న. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కానీ, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z కానీ, ఎక్స్ మైనస్ 2y ప్లస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ a1 b1 ఆల్ ఆర్ కాన్స్టెంట్స్ అన్న, రైట్? ఇఫ్ దీస్ ఆర్ ఈక్వేషన్స్, సో ఫ్రమ్ దిస్ వీఆర్ మేకింగ్ ఎన్ మ్యాట్రిక్స్, రైట్? చూడండి, ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియన్స్ రాస్తాము, ఇక్కడ y యొక్క కోఎఫిషియన్స్ రాస్తాము, ఇక్కడ z యొక్క కోఎఫిషియన్స్ రాస్తాం నాన్న కాలమ్స్ లో. సో a1 b1 c1 ఫస్ట్ వచ్చేసి a1 b1 c1, నెక్స్ట్ a2 b2 c2, నెక్స్ట్ a3 b3 c3. సో ఈ ఈక్వేషన్స్ నుంచి మనము ఇలాంటి మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తాం.
వెదర్ ఇట్ ఈస్ ఏ హోమోజినియస్ ఆర్ నాన్ హోమోజినియస్ అయినా కానీ మనం ఈ విధంగా రాస్తాం నేను, రైట్? సో హియర్ ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ చేసిన తర్వాత లెట్ us సపోజ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ, ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాస్ మ్యాట్రిక్స్ ఏ. డిపెండింగ్ అపాన్ ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ వీఆర్ ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ దిస్ లీనియర్ ఈక్వేషన్స్. చూడండి ఫస్ట్ కేసు చూడండి, if the determinant is not 0, that is the det of a is not equal to 0, then it has unique solution ma, right? So normal గా మనము a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకోండి, 1/det a into adjoint a, అంతేనా? రైట్? సే yes or no guys, you need to reply here because I don't know whether you are listening or not, right? Please say something, yes or no. సో ఏ ఇన్వర్స్ ఉంది, సింపుల్ గా చూసుకోండి, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 1/det a. ఇన్ కేస్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ det a అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం ఏం చేస్తాము, ఈ అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో దెన్ ఇట్ హ్యాస్ సమ్ సొల్యూషన్. మీరు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో కూడా ఈ విధంగా చేస్తారు కదా, రైట్? 1/det a అనేది 0, ఇక్కడ det a అనేది 0 కాకపోతే దానికి ఒక సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ కేస్ det ఈస్ ఈక్వల్ టు 0, ఇట్ హ్యాస్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, 1/det a ఇక్కడ 0 లేనంత వరకు 1/something సొల్యూషన్ విల్ ఎగ్జిస్ట్. ఇన్ కేస్ det ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, 1/0 ఏమవుతుంది, సంథింగ్ ఇన్ఫినిటీ, రైట్? సే yes or no. What is 1/0? I'm not getting any response from you. Infinity, right? So infinite many solutions. ఈ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ని ఐఎంఎస్ కూడా అంటారు నాన్న. సింపుల్ లాజిక్, అంత మించి ఏం లేదు ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ హోమోజినియస్ అయితే ఈక్వల్ టు 0 ఉంటే వాటిని హోమోజినియస్ అంటారు. ఈ కేసులో వచ్చేసి డిటర్మినెంట్ అనేది 0 కాకపోతే యూనిక్ సొల్యూషన్, అంటే ఒక సొల్యూషన్ ఉంటుంది ఈ ఈక్వేషన్స్ కి. ఇన్ కేస్ డిటర్మినెంట్ అనేది 0 అయిందంటే ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. యూ కెన్ జస్ట్ రిమెంబర్ లైక్ దిస్, 1/0 ఈస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. క్లియర్? దిస్ హోమోజినియస్ క్లియర్? yes sir. Now move to the second part. ax plus by plus cz dx plus ey plus fz, ఇక్కడ abc, అక్కడ a1 b1 c1 అనుకున్నా, ఇక్కడ abc df అని అనుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా టీటా సంథింగ్. బి ద సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజినియస్, ఈజ్ ఈక్వల్ తర్వాత సమ్ కాన్స్టెంట్ కానీ సమ్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని నాన్ హోమోజినియస్ ఈక్వేషన్ కింద ట్రీట్ చేసుకుంటున్నాం నాన్న, రైట్? సో ఈ మ్యాట్రిక్స్ ని మనం నార్మల్గా ఈ రిప్రజెంటేషన్ ఆల్రెడీ చూసింటారు. హియర్ ఎక్స్ కాలం, వై కాలం, జెడ్ కాలం ఇలా రాసి, రైట్? సో ఏబిసి డిఎఫ్, ఇక్కడైతే కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ అవి ఉన్నాయో అవి ఇంటూ ఇక్కడైతే వేరియబుల్స్ ఎక్స్ వై జెడ్ ఉన్నాయో అవి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా టీటాకి ఇక్కడ ఈక్వేట్ చేస్తారన్న, రైట్? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ మీకు కావాలంటే కన్నా చూడండి, ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం చేయండి. ఇక్కడ ఏఎక్స్ చెప్పండి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ కదా ఇది, ఫస్ట్ ఎలిమెంట్ కి ఏమి ఈక్వల్ అవుతుంది, ఆల్ఫా, రైట్? yes, that is alpha, right? Now if you go with the second row with first column, that is one column only here, so what will become, dx plus ey plus fz is equal to beta, right? beta. yes. సో ఆ విధంగా ఈ ఈక్వేషన్స్ ని ఈ విధంగా మనం చేసి ఇప్పుడు మనకేం కావాలి, ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కావాలన్నా, అంతేనా? మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ అంటే ఎక్స్ వై జెడ్ ఫైండ్ అవుట్ చేయడమే. సో ఇప్పుడు లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ ఏ, దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ బి, దెన్ దిస్ ఈజ్ ఏ సమ్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్, లెట్ సపోజ్ ఆర్ నాన్న, నార్మల్ గా ఆర్ అనుకుంటున్నాను రిజల్టెంట్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మీకు బి కావాలి. సో బి కావాలంటే మనం ఏం చేస్తాము, ఈ ఏ అటు సైడ్ పంపించాలి, మీన్స్ ఆర్ ఇంటూ ఏ ఇన్వర్స్, ఆర్ ఇట్ మే బి ఏ ఇన్వర్స్ ఇంటూ ఆర్, రైట్? సో ఇది నార్మల్ గా మనం ఇన్వర్స్ మెథడ్ లో, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో ఈ బిని ఏ విధంగా ఫైండ్ చేస్తాం, ఏ ఇన్వర్స్ ఇంటూ ఆర్ చేసేసి ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ సో మనకి ఇక్కడ అది అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ హోమోజినియస్ అండ్ నాన్ హోమోజినియస్? ఈజ్ ఈక్వల్ 0 అంటే హోమోజినియస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆల్ఫా ఆర్ బీటా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్ వేరియబుల్ ఉంటే వాటిని ఏమంటాము, నాన్ హోమోజినియస్ అంటాం, రైట్? సో ఇప్పుడు చూడండి ఈ కేసులో సేమ్ కేస్, ఇఫ్ డిటర్మినెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అన్న. డిటర్మినెంట్ అనేది 0 కాలేదంటే దానికి యూనిక్ సొల్యూషన్. బట్ ఇన్ కేస్ ఇఫ్ ద డిటర్మినెంట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇట్ మే హ్యాస్
ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్, ఆర్ నో సొల్యూషన్, ఆర్ యూనిక్ సొల్యూషన్. 3 కేసెస్ వస్తాయి ఇక్కడ మనకి. ఈ కేసు నుంచి క్వశ్చన్ రావడం చాలా రేర్ కేసులో జరుగుతుందన్న. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్ హియర్. సో ఏ విధంగా అనేది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ని, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఇఫ్ ఐ సాల్వ్ ద ఈక్వేషన్ 1 అండ్ 2, నేను ఈక్వేషన్ 1 ని 2 ని సాల్వ్ చేయంగా నాకు ఏదో ఒక వేరియబుల్ ఎలిమినేట్ అయిపోయింది. దట్ ఈస్ ఐ ఆమ్ ఎలిమినేటింగ్ ద జెడ్ వేరియబుల్. ఇక్కడ మనకి ఎక్స్ వై మాత్రమే ఉంది నాన్న, జెడ్ లేదు కదా, రైట్? సో పిఎక్స్ ప్లస్ క్యూవై ఈజ్ ఈక్వల్ టు ఆర్, పిఎక్స్ ప్లస్ క్యూవై ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ సొల్యూషన్స్ మనకి ఫామ్ అయ్యాయి అనుకోండి, దెన్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఎందుకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు పిఎక్స్ ప్లస్ క్యూవై, సే సార్ నో, పిఎక్స్ ప్లస్ క్యూవై ఈజ్ ఈక్వల్ టు ఆర్, రైట్? సో ఇప్పుడు పిని క్యూని నేను 1 అనుకున్నా. సో వాట్ విల్ బికమ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, ఆర్ అవుతుందా? సే సార్ నో. పీక్యూ ప్లస్ లో 1 అనుకున్నాను నేను. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయిందా? ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ కూడా పీక్యూని 1 అనుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుందా? సే సార్ నో. Yes, sir. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు సేమ్ థింగ్ ఉంది, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై. కానీ రైట్ హ్యాండ్ సైడ్ మనకు ఆర్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. దిస్ ఆర్ అండ్ ఎస్ ఆర్ డిఫరెంట్ వాల్యూస్. కెన్ వి ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దిస్? ఇప్పుడు ఎక్స్ ప్లస్ వైని యాడ్ చేస్తే ఏదో ఒకటే రావాలి, దట్ ఈస్ ఎదర్ ఆర్ ఆర్ ఎస్. సో ఇక్కడ 2 డిఫరెంట్ వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దీనికి సొల్యూషన్ లేదని చెప్తున్నాము. నో సొల్యూషన్, 0 సొల్యూషన్స్ ఫర్ దట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. I will explain one problem about that. Second, if you solve the equation 2 and 3, ఇక్కడ చూడండి, px plus qy is equal to r, then px plus qy is equal to r. Means ఇప్పుడు మీరు x plus y is equal to r వచ్చింది. ఇలాగ ఇక్కడ వచ్చింది అగైన్ x plus y is equal to కూడా ఏమొస్తుంది, r. సో బోత్ ఈక్వేషన్ సేమ్ వచ్చినాయి. ఇప్పుడు దీనికి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఎందుకు ఒకటి చెప్తాను చూడండి. ఇఫ్ యు అజ్యూమ్ దిస్ x is equal to 2 and y is equal to 1, right? So what will become 2 plus 1 is equal to, it is 3, right? 3. సో ఇక్కడ కూడా మనకి 3 వస్తుందా? ఇప్పుడు ఈ r అనేది ఏంది, r అనేది యాక్చువల్గా మనకి ఇక్కడ ఉన్న ఆల్ఫా బీటా టీటా. ఇప్పుడు ఆల్ఫా బీటా టీటా మనకు తెలుసు ఆల్రెడీ. లెట్ us suppose this r is equal to 5. r is equal to 5. ఎందుకు ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ కూడా చెప్తాను ఇక్కడ. r is equal to 5 ఉంది. ఇప్పుడు x ప్లస్ y is equal to 5 నానా, అంతేనా? x ప్లస్ 5 is equal to y, 5, రైట్? సో వాట్ ఇస్ ద సొల్యూషన్, పాసిబుల్ సొల్యూషన్స్ ఆఫ్ x and y? ఇన్ కేస్ 4 plus 1, this is also 5, right? 3 plus 2, say yes or no? Yes, sir. Next 2 plus 3, 1 plus 4, 0 plus 5, minus 1 plus 6, minus 2 plus 7, so many number till infinity, minus infinity to plus infinity, whatever it is you can take it, all are solutions of that. So అందుకోసం మనకి దీనికి infinity many solutions, it has many solutions, more than one solutions, that we call it as a infinity many solution. Clear? సో ఇలా 2 ఈక్వేషన్స్ ఏమొచ్చినప్పుడు మనము ఇన్ఫినిటీ ఎన్ని సొల్యూషన్స్ అని రాయచ్చు అనమాట. చూడండి ఇక్కడ సింపుల్ గా x ప్లస్ వై ఉంది, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. దీనికి ఇప్పుడు ఆర్ తెలుసు మనకి, దట్ ఈస్ ఆల్ఫా కానీ టీటాలో కానీ బీటా కానీ మనకి ఇచ్చింటాడు అనమాట అది, రైట్? సో దీని నుంచి మనకి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్. నెక్స్ట్ px ప్లస్ qy ఈజ్ ఈక్వల్ టు ఆర్, దెన్ ux ప్లస్ vy ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇక్కడ pq ఉంది కానీ ఇక్కడ uv ఉంది. సో నౌ వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ అగైన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే నార్మల్ గా ఈక్వేషన్స్ లో డెట్ ని ఫైండ్ అవుట్ చేసి డెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కన్నా యూనిక్ సొల్యూషన్, డెట్ ఈస్ ఈక్వల్ 0 అయితే కన్నా మేబీ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్స్, రైట్? సో ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి నాన్న, 2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్. అక్కడ మీకు ఏం ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఎక్స్ వై జెడ్ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ ఏమున్నాయి, 2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, రైట్? సో వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దిస్, దట్ ఈస్ యూనిక్ సొల్యూషన్. సో ఒకసారి ఒక ప్రాబ్లం చేస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, 2 డెఫినేషన్, కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే కన్సిస్టెంట్ అయితే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ సెడ్ టు బి కన్సిస్టెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ సొల్యూషన్ ఎగ్జిస్ట్. కొన్ని సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే, దట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ఎ యూనిక్ సొల్యూషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? దెన్ వీ కెన్ కాల్ దట్ ఈక్వేషన్ యాజ్ ఎ కన్సిస్టెంట్. దెన్ ఇన్కన్సిస్టెంట్ అంటే ఇట్ హ్యాస్ నో
సొల్యూషన్స్, రైట్? సో పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. నౌ లెట్స్ ట్రై టు సీ ద క్వశ్చన్. ఫర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus 2y plus 3z is equal 6, 2x plus y plus 2z is equal 5, x plus 3y plus 5z is equal 12. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్స్ లో నేను మిక్స్ ఇచ్చా. ఏంటి? నో సొల్యూషన్, ఇన్ఫినిటీ సొల్యూషన్ ఉంది, అండ్ సొల్యూషన్ కూడా ఉంది ఇక్కడ. ఈ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ z ఈజ్ ఈక్వల్ సంథింగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇవి సొల్యూషన్స్ యాక్చువల్గా చెప్పాలంటే, రైట్? సో ఇప్పుడు మీరు ఇటువంటి కేసు వచ్చినప్పుడు ఫస్ట్ సొల్యూషన్స్ చెక్ చేయండి. లైక్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ విల్ బికమ్? ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది నాన్న? 1 plus 2 plus 3 అవుతుందా? దట్ ఈస్ 6, ఎస్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ 2 plus 1 plus 2, ఎస్ 5, దట్ ఈస్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ 1 plus 3 plus 5, what will become? 12. 1 plus 3 plus 5, what it is? 1 plus 3 plus 5. 9, sir. 9. Is it satisfied? Not satisfied, sir. No. So that's why this option is not correct. సో అందుకే నేను ఇలాంటి ఆప్షన్ వెరిఫికేషన్ ఉంటే కన్నా లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాను నాన్న, రైట్? ఎందుకంటే కన్నా ఒకవేళ ఇన్ కేసు ఇది కాకపోతే కన్నా ఫస్ట్ ఆటోమేటిక్గా అయింది, సెకండ్ థర్డ్కి అయింది, థర్డ్ చేసి టైం వేస్ట్ ఇదంతా. సో ఫస్ట్ థర్డ్కి వెళ్తే ఇది కాదని తెలిసిపోతుంది కదా. సో అలా లాస్ట్ నుంచి ట్రై చేయండి ఎప్పుడైనా. నెక్స్ట్ చూడండి, ఈ ఆప్షన్ చెక్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్. ట్రై టు డూ ఫ్రమ్ లాస్ట్. 2 plus 3 into 1 is 3. 2 plus 3 ఏమవుతుంది? 5. Is it equal to 12? No. So that's why this option is also not correct. Now what are the options we have? That is No whether it solution. has no solution or infinite many solution, right? So now try to form the matrix from this. What will become? 1, 2, 2, 3, 3, 2, yes, 1, hmm, 2, yes, 3, no, 1, no, yes, 3, 3, 5. 5. right? This is a matrix, and this is a homogeneous or non-homogeneous? Homogeneous. No, is equal to some values there. That's why it is a Non-homogeneous. Non-homogeneous. non-homogeneous, right? So 6, 5, 12. 12. Clear? Yes, sir. Now try to calculate debt for this. What will become? If you find the debt for this matrix, what will become? Tell me. Try to calculate. 1 into 1, 2, 3, 5 minus 2. Then here 2, 2, 1, 5. 2, 2, 1, 5 plus 3 into 2, 1, 2, 1, 3. 1, 3. Tell me what is it is ma? 0, sir. Very good. It is 0. Means here it is det A is equal to 0. ఇంకో విషయం, మీరు ఈ det A అనేది 0 ఖచ్చితంగా వస్తుందని అనుకోవచ్చు. ఎలా చెప్పండి? మీరు సొల్యూషన్ చేయకుండా కూడా చెప్పేయచ్చు. ఎలా? If you observe the options and question, so question is a non-homogeneous. 3 options possible అవుతాయి, whether it is a unique solution, no solution, infinite value solution. So unique solution రావాలంటే మనకి ఏం కావాలి? det అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మేబీ సమ్ పాసిబిలిటీ ఆఫ్ det ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఖచ్చితంగా నో సొల్యూషన్ ఉంది, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ ఉంది. ఇది ఏ కేసులో పాసిబుల్ అవుతుంది? నో సొల్యూషన్ కానీ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ కానీ ఇక్కడ పాసిబుల్ det 0 అయినప్పుడే అవుతుంది. సో మీరు సాల్వ్ చేయాల్సిన పని లేదనమాట. నౌ ట్రై టు సీ హౌ టు సాల్వ్ ద ఈక్వేషన్. ఇఫ్ యూ సాల్వ్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, మా ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేసినారంటే, సో ఒకసారి చూడండి, x plus 2y plus 3z is equal 6 ఉంది, 2x plus y plus 2z is equal 5 ఉంది. ఏదో ఒక ఎలిమినేట్ ఎలిమినేట్ చేయండి. దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ ఎలిమినేట్ దిస్ z, కెన్ వి ఎలిమినేట్ దిస్ z? సో z ని ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ 3z ఉంది, ఇక్కడ 2z ఉంది. ఇఫ్ యూ మల్టిప్లై ద ఫస్ట్ ఈక్వేషన్ విత్ 2 and the second equation with 3, so it will become 6z, here also 6z, right? Yes or no? So now tell me, I am doing 1 into 2. So what will become, Nana? 2x plus 4y plus 6z 6Z. is equal to 12, right? Next, Yes, equation 2 into 3. 6x plus 6x, very good, plus 3y 3y plus plus 6z 6z. is equal to Six. 15, 15. right?
Now subtract minus. So ఇక్కడ అన్ని మైనస్ అయిపోతాయా? Yes, sir. So 2x minus 6x, it is minus 4x. Plus Here plus y. These two will get cancelled, right? yes, sir. Then here it is Equals. minus 3. Yes or no? Yes, So sir. if you want, you can make it as 4x minus y is equal to 3. Right? Yes. So next step, if you solve the 2 and 3, 2x y. సో ఇక్కడ 2z ఉంది, ఇక్కడ 5z ఉంది. ఇక్కడ z ఎలివేట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా z ఎలివేట్ చేయాలి. సో ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ ఎంత మల్టిప్లై చేయాలి? 5 తో మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 3 ని 2 తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు? 2 5 10, 5 2 10. అంతేనా? రైట్? 2 into 5. Tell me what will become? That is 10x 10x. plus 5y 5y plus 10z plus 10z equals is equal to to 25. 25. Very good. Next. 2x 2x, yes. plus 6y 6y, yes. plus 10z Plus 10z is equal to 24. 12 into 2, 24, right? Clear. Now subtract. It will come what, Nana? 8x. 8x plus y These two will get cancelled. Is equal to 1 1. minus 1. It is 1, right? So now what we can compare with these two equations? ఆప్షన్ బి సార్. Option B. నో సొల్యూషన్స్ కదా సార్. Why? సార్ ఇదంతా చేయకోకుండా డైరెక్ట్ 1 2 3 ఫస్ట్ రో ఉంది కదా సార్, Yes. ఆ ఫస్ట్ రో తీసేసి 6 5 12 కి డెట్ వేస్తే డెట్ మళ్ళా 0 వస్తే ఇన్ఫినిటీ సార్. Yeah, we 0 can do రాకుండా that is the different case. సో అది నార్మల్ ప్రొసీజర్ అన్నమాట. కానీ ఈ విధంగా ఇది నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇదన్నమాట. ఓకే, డెట్ 0 వస్తే ఏం చేస్తాము? డెట్ 0 వస్తే ఇన్ఫినిటీ సార్. డెట్ 0 రాకుండా ఉంటే నో సొల్యూషన్ సార్. బై రీప్లేసింగ్ దిస్ 6 5 12. ఎస్ ఎస్ సార్. either it is in first column, second column, third column. ఫస్ట్ కాలం Why it is in only first column? ఏదైనా వేసుకోవచ్చు సార్, ఫస్ట్ ఆర్ లాస్ట్. Okay, can you try and tell me the answer? -1 వచ్చింది సార్. -1 means no solution. నో సొల్యూషన్స్. ఎస్ సార్. We can do one more method here from this. ఎగ్జాక్ట్ ఆన్సర్ రావడం లేదు, నా ఇక్కడ లేదు సొల్యూషన్ కూడా. ఇప్పుడు 4x minus y, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి. మళ్ళీ 4 -1 8 1 right? So here it is xy, whatever it is. Tell me now, this is det is equal to 0 or not? Det is not 0. I think det is coming 12. So I think the correct option is unique solution. ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి. I will try to check it once again. So the answer is unique solution ma. One more thing, you can also compare with this thing. అయితే లాస్ట్ లో చెప్పాను, px plus qy is equal to r ux plus vy అన్ని డిఫరెంట్ గా ఉంటే pq uv is equal to some s వాల్యూ ఉంది ఇక్కడ. సో డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి యూనిక్ సొల్యూషన్. ఇఫ్ యూ సాల్వ్ దీస్ ఈక్వేషన్స్, రైట్? సో ఆ విధంగా మనకి ఇక్కడ 4x minus y is equal to 3 వచ్చింది, 8x plus y is equal to 1 వచ్చింది, రైట్? సో యూనిక్ సొల్యూషన్. ఆర్ యూ కెన్ ఆల్సో గో విత్ ద అనదర్ మెథడ్, దట్ ఈస్ ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని, ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసిన 2 లీనియర్ ఈక్వేషన్స్ కి మళ్ళీ మీరు 2 వేరియబుల్స్ తో కంపేర్ చేసుకుంటే 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ 2/2 మ్యాట్రిక్స్ కి డెట్ ని ఫైండ్ అవుట్ చేస్తే, ఇన్ కేస్ డెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. ఇన్ కేస్ డెట్ ఈస్ ఈక్వల్ 0, ఇట్ హ్యాస్ అగైన్ నో సొల్యూషన్ ఆర్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్, రైట్? సో నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ యూనిక్ సొల్యూషన్ అన్న. సో just take some snap or whatever it is. I will try to check it once again. We have one more problem with explanation. Yes. So can we move to the next question? The correct Yes, answer sir. is unique solution. Yes.
Now try to solve these questions. Solve 7x plus 5y minus 13z plus 4 is equal 0. 9x plus 2y plus 11z is equal 37, comma 3x minus y plus z is equal 2. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఎటువంటి క్రామర్స్ రూల్ కానీ గాజోతర మెథడ్ కానీ యూజ్ చేయకూడదు నాన్న. సింపుల్ గా ఆప్షన్స్ లో ఉన్నటివి సబ్స్టిట్యూట్ చేస్తారండి. స్టార్ట్ విత్ ద లాస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు 1 3 2. లాస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది? 3 into 1 3 minus 3 plus 2. Yes, it is satisfied. Next ఇక్కడ రండి, 9 into 1 9 plus 2 into 3. Tell me. 6. Then 2 into 11. Sorry, ఇక్కడ 22. z ఇది. Okay. So it is 22. So 22 plus 6 28 plus 9 it is 37. Yes, it is satisfied. Next 7 into 1 7 plus 5 into 3 15. 7 plus 5 22 minus 13 into 2 26. So 22 minus 26 it is minus 4 plus 4 is equal 0. Yes, this option is correct. ఈ విధంగా మీరు సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ పెట్టాలన్నమాట. ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్, రైట్? సో మీకు ఈ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. బి ఆప్షన్, ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ x is equal to 1 y is equal to z is equal to 3, here what will become? 3 minus 4 plus 3. 3 minus 4 plus 3, what will become? It is 2. Yes, this is satisfying. Next దీన్ని చూస్తే 9 plus 4 13 plus 33. 13 plus 33 is what? 46. 46 is equal to 37. No, so this option is not correct. Like that. So ఆ విధంగా లాస్ట్ నుంచి చెక్ చేసుకోరండి. నెక్స్ట్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus y plus z is equal 0, 2x minus y minus 3z. You need to find the determinant, nana, whether it has unique solution, infinite many solution, no solutions. Tell me whether the det is coming 0 or not. All of you try to solve. Just you need to find that whether det is equal to 0 or not. If it is equal to 0, we need to do the procedure, otherwise no need, right? Tell me what is the determinant? Minus 43. Minus? 43. Okay, whatever it is, if it is not equal to 0, then what is your answer? Unique solutions. Very good. Because this is a system of homogeneous linear equations, right? So two cases only. One is unique solution or infinite many solutions. We can eliminate these two options, right? No solution, two solutions eliminate cheychu. Two solutions are possible anamata, linear, homogeneous linear aithe. So whether it is unique solution or infinite many solutions, right? So option A is correct. Next, try to solve the next question. One, sir. Det is equal to 1. Yes. So then it has Unique solutions. very good unique solution. Next question. వెరీ సింపుల్. ఈ విధంగా అంతే. ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయా అనేది ఒక మెథడ్ అయితే, సెకండ్ వచ్చేసి సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయడం. 87th క్వశ్చన్ చేయండి. Unique solutions. Unique solution Minus 6. can you try again?
అంతే సార్. Any other answers, ma? Anybody with the determinant of that? B, sir. B. Okay. Is det is coming 0? Yes, sir. Yes, sir. Yes. So det is 0. This is a non-homogeneous linear equations. That's why we need to solve these equations. Whether it is in a no solution or IMS or unique solution again, right? ఇది మనకి హోమోజీనియస్ అనుకోండి, డైరెక్ట్ గా డెట్ అనేది 0 అయిపోతే కనుక మనము ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్ చెప్పచ్చు. కానీ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ దెన్ వీ నీడ్ టు చెక్ అగైన్, రైట్? సో డెట్ అనేది 0 వస్తుంది. నౌ జస్ట్ ఎక్స్ప్లోర్ ద థింగ్. సో హౌ టు డూ దిస్, హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, x ప్లస్ 2y ప్లస్ 3z ఉంది, 2x ప్లస్ y ప్లస్ 3z ఉంది. సో ఇక్కడ 3z కామన్. ఇఫ్ యూ సాల్వ్ ద ఫస్ట్ అండ్ 2 ఈక్వేషన్స్, x ప్లస్ 2y plus 3z is equal to 1. Next, tell me 2x plus y plus 3z is equal to 2. So if you subtract these two, what will become, Nana? It is minus x plus y is equal to 1. minus 1. So x minus y is equal to 1, right? So second case, if you solve the 2 and 3, ఇక్కడ 3z ఉంది, ఇక్కడ 9z ఉంది. So what we need to do? You need to multiply this equation with 3. So equation 2 into 3, what will become, Nana? That is 6x Plus Huh? 3y yes minus 9z. Plus plus 9z. 9 is equal to 6. 6. Yes. Next, 4x plus 5y plus 9z is equal to 4. So minus, it will come 2x minus 2y is equal to 2, right? Take 2 common, what will become? X minus y is equal to 1. 1. Now compare these two. Which format this? Px plus qy is equal to r, px plus qy is equal to r. Same equations producing same. So these two equations are same, right? Yes, sir. So how many solutions it has? It has Infinity solution. infinity many solutions. Clear? అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈక్వేషన్స్, Yes, sir. రైట్? సో డిపెండింగ్ అపాన్ ద రిజల్టెంట్ మ్యాట్రిసెస్, రిజల్టెంట్ ఈక్వేషన్స్, దాన్ని బట్టి మనం సొల్యూషన్ చెప్పేయచ్చు. ఇప్పుడు చూడండి, వీటి సొల్యూషన్ చెప్పండి. x is equal to 1 అనుకుంటే y ఎంత ఉండాలి? 0 ఉండాలి. Then only this equation will satisfy 1 minus 0. In case if you consider this x as 2, then y as 1, then 3 1 4 3 2 sorry 4 3, like that number of solutions you can form, right? So the correct answer is infinity many solutions. So take some snap. Now try to solve the next question. The value of t if tx plus 3y minus 3 is equal to 1, x plus 2y plus z is equal to minus tx plus y plus 2z is equal to 1 has unique solution. So unique solution అంటే మనకేంటి? Det is not equal to 0, right? సో ఆ విధంగా చూడండి, ఈ క్వశ్చన్ ని హోమ్ టాస్క్ తీసుకోండి, సాల్వ్ చేయండి. Then try with the next question. Today I will share this PPT with you, the yesterday's class and today's class. You can refer. Next question చూడండి, system of equations 3x minus 2y plus z is equal to 5, 6x minus 4y plus 2z is equal to 10, 9x minus 6y plus 3z is equal to 15 has. So tell me how many solutions it has, whether the det is coming 0 or not. 2 solutions. 2 solutions. Here det is 0 or not? Tell me, that's it.
one thing you can find from the equations definitely. మీరు ఈక్వేషన్స్ చూస్తే కనుక ఒకటి అర్థం అవ్వాలి ఏంటి, there is a relation between these three equations. From that only you can directly tell the answer. No, sir, that is not equal to 0. That is not equal to 0. Any other answer? Yes, sir, 0. Yes, it must be 0 because ఒక్కసారి క్వశ్చన్ చూడండి అన్న, 3x minus 2y plus z is equal to 5. If you multiply this first equation with 2, 3x into 2 that is 6x minus 2y into minus 4y plus 2z into 2z, 5 into 2 that is 10. 10. If you multiply the first equation with 3, సో ఇలా మీకు ఒకే ఈక్వేషన్ ని మల్టిప్లికేషన్ ఇలా ఇచ్చారనుకున్నానా, డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్, బికాస్ దీస్ ఆర్ ది స్కేలార్ ఆఫ్ ద ఫస్ట్ ఈక్వేషన్, బేస్ ఈక్వేషన్, రైట్? సో ఇటువంటి కేసు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేసి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్, గుర్తుపెట్టుకోండి.